హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియో వచ్చేసి మనకి రీసెంట్గా గ్రూప్ డి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్కి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. దానిలో భాగంగా క్రియేట్ అయిన అకౌంట్కి సంబంధించి చాలామందికి పాస్వర్డ్ రాంగ్ అని చెప్తున్నారు. అలాగే డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. అలాగే పేమెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అలాగే మనకి నోటిఫికేషన్ రిలేటెడ్ అన్ని క్వరీస్ కూడా మనకి నోటిఫికేషన్లోనే మనకి హెల్ప్ లైన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. హెల్ప్ లైన్ వచ్చేసి మనకి ఫర్ ఎనీ క్వైరీస్ రిలేటెడ్ టు సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ టైమింగ్ వచ్చేసి 10 AM టు 5 PM ఈ టైమింగ్లో మీరు చేయాల్సి ఉంటుంది. ఆల్ వర్కింగ్ డేస్ అని చెప్పారు. హాలిడేస్ వస్తే కనుక అప్పుడు మీరు చేయడానికి లేదు, వాళ్ళు లిఫ్ట్ చేయరు. అలాగే ఇక్కడ మనకి ఈమెయిల్ ఇవ్వడం జరిగింది, ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. చూసారు కదా. మెయిల్ ఐడి వచ్చేసి rrb.help@csc.gov.in. జోన్కు సంబంధించిన క్వైరీస్ అయితే కనుక మనకి జోన్ రిలేటెడ్గా వెబ్సైట్లో మనకి హెల్ప్ లైన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆర్ఆర్బి వాళ్ళే చూసుకుంటారు. మనం ఏ జోన్కి అప్లై చేసినా కానీ ఆర్ఆర్బి వాళ్ళే మనకి వాళ్ళే మనకి హెల్ప్ చేస్తారు. జోన్కి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా హెల్ప్ చేయరు. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళే మనకి హెల్ప్ లైన్ ఇవ్వడం జరిగింది. మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. మెయిల్ ఐడి ఇచ్చారు, మెయిల్ చేయండి. అలాగే పేమెంట్కి సంబంధించి పేమెంట్ రిలేటెడ్ ఇష్యూస్కి మనకి సపరేట్గా నెంబర్ ఇవ్వడం జరిగింది, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ ఇష్యూస్ రిలేటెడ్ టు హెల్ప్ డెస్క్. ఇక్కడ వచ్చేసి మనకి ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. 24/7 కస్టమర్ కేర్ సర్వీస్ అని ఇవ్వడం జరిగింది. ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ. అలాగే మెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి పేమెంట్కి సంబంధించి మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ వీళ్ళతో మీరు మాట్లాడవచ్చు. అలాగే మీరు చాలామంది మిస్టేక్ ఎక్కడ చేస్తున్నారంటే, మీరు క్రియేట్ అయిన అకౌంట్లో కానీ లేదంటే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కానీ మీ యొక్క డీటెయిల్స్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉందో మీ పేరు కానీ మీ ఫాదర్ నేమ్ కానీ అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటిపైన ఎప్పుడైతే పాస్ అయ్యారో పాస్ అవుట్కు సంబంధించిన డీటెయిల్స్ కానీ క్లియర్గా, అలాగే క్యాస్ట్ రిలేటెడ్గా ఉన్నటువంటి డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వండి. కొంతమంది ఎస్సీ అయితే కనుక ఓబీసీ అని ఇవ్వటం, లేదంటే బై మిస్టేక్లో ఓబీ అని పడటం, లేదంటే ఎన్సీఎల్కి ఎన్సీ అని అట్లా మిస్టేక్లు పడుతూ ఉంటాయి. సో మీరు క్లియర్గా చూసుకోండి, మళ్ళీ మోడిఫికేషన్ చేయాల్సి వస్తుంది. అలాగే ఓన్లీ 1 జోన్కి మాత్రం మీరు అప్లై చేయాలి. 2 జోన్లు కనుక మీరు అప్లై చేస్తే ఆటోమేటిక్గా అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.